హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మరోసారి మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీరు టైటిల్ చూసారు. వీడియోలోకి అయితే వెళ్దాం. దట్ బస్లో పోవాలి మనం. బుక్ ఫేర్కి వెళ్తూ ఉంటే కొన్ని జ్ఞాపకాలు అన్నీ నెంబర్ వేసుకుంటూ మా పాపతో షేర్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఈ టెంపుల్ గణేష్ టెంపుల్ అండి, చాలా పవర్ఫుల్. రామకృష్ణ మఠం ఎదురుగా ఉంటుంది. అండ్ రామకృష్ణ మఠం వైపు కూడా ఒకసారి చూసి బుక్ ఫేర్లోకి అడుగు పెడుతూ ఉన్నాము. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన చూడడానికి లోపలికి వెళ్ళాము. గద్దర్ ప్రాంగణం అని ఈసారి పేరు పెట్టారండి. చూస్తున్నారా, చాట్ తింటూ పుస్తకాలు పట్టుకొని పరుగులు పెడుతున్న పిల్లాడు, బిడ్డను ఎత్తుకొని వెళ్తున్న తల్లి, ఇలా రకరకాల మనుషుల్ని చూస్తూ పుస్తకాలు చదవండి, జీవితాన్ని పొందండి అనే అక్షరాలు చదువుకుంటూ టికెట్ తీసుకుందామని పృథ్వీ వెళ్ళాడు. నేను ఇక్కడ నించొని ఖాళీగా ఉండకుండా మీ అందరికీ బయట ప్రాంగణం చూపిస్తున్నాను. బండారు దత్తాత్రేయ గారు స్పీచ్ అప్పుడే అయిపోతుంది, మేము ఎంటర్ అవుతున్నాము. ఆయనకి అలా దూరం నుంచి బాయ్ బాయ్ హాయ్ హాయ్ చెప్పేసి లోపలికి ఎంటర్ అయిపోయి ఎన్ని బుక్స్ అనుకుంటూ ఏం బుక్స్ కొనాలి ఏంటి అని కొన్ని లిస్ట్ రాసి పెట్టుకొని వెళ్ళాను. బట్ అయినా ఫస్ట్ వెళ్ళడమే నేను రివర్స్లో వెళ్ళాను. అంటే 1, 2, 3 కాకుండా 300 వైపు నుంచి వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఉమెన్ రైటర్స్ స్టాల్లో రమా శాండిల్య గారు, పిఎస్ఎల్ లక్ష్మి గారిని చూశాను. కానీ అక్కడ ఎందుకో అసలు ఫోటో తీసుకోలేకపోయాను. అయ్యో మిస్ అయిపోయానే అనుకున్నా. లోపలికి వెళ్ళామా, అన్విక్షి బుక్ స్టాల్లో కొన్ని బుక్స్ కొనుక్కొని ఇంకా లోపలికి ఎంటర్ అయ్యి అలా వెళ్తున్నాను. కానీ ఇంకా అక్కడే స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఏంటి అనుకుంటున్నారా, ఫోన్పే ఎక్కడ వర్క్ చేయట్లేదు నాది. అండ్ కొన్ని చోట్ల స్కానింగ్ అవుతోంది, అవ్వట్లేదు. 99% ఎక్కడ అవ్వలేదు. అదొక పెద్ద డిసప్పాయింట్. ఇంకా ఇది మనకి ఎప్పుడు డిసెంబర్లో జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి ఫిబ్రవరి 9th నుంచి 19th వరకు కొనసాగించారు ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో. అండ్ ఇక్కడ బెజవాడ మహి, రైటరు కడలి, వీళ్ళని కలిసి చిన్న క్లిక్స్ తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కలవడం. అండ్ ఆ తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఈ పుస్తక ప్రదర్శన గురించి చెప్పాలండి. నేను అనుకున్న వెళ్ళాలి అని, బట్ లాస్ట్ నేను ఇంకొక 2-3 days ఉందనంగా, క్లోజ్ అవుతుందనంగా వెళ్ళాను అక్కడికి. ఎన్ని పుస్తకాలు, ఎన్ని పబ్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ అట్లా వెళ్తూ కొంచెం దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము అని ఈ వీడియోని నిదానంగా మీకు షేర్ చేస్తున్నాను. బుక్ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత ఈసారి అంటే 36వ జాతీయ పుస్తక ప్రదర్శన 2024 ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 8:30 వరకు, శని ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగింది. దీనికి గద్దర్ పేరిట ద్వారానికి ఉర్దూ దినపత్రిక, సియాసత్ మాజీ ఎండి హజరుద్దీన్ ఆలీ ఖాన్ పేరిట సాహిత్య వేదికకు సాంస్కృతిక పండితుడు, ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రవ్వ శ్రీహరి పేరిట పేర్లు పెట్టారు. ఈ పుస్తక ప్రదర్శనలో విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపిస్తే ప్రవేశం ఉచితంగా ఉండింది. ఈ పుస్తక ప్రదర్శనలో దాదాపు 365 స్టాళ్ళు ఏర్పాటు చేశారు. జూలూరి గౌరీశంకర్ గారు దీనికి అధ్యక్షులు. ఇంకా ఇందులో ఈ ప్రదర్శనని కూరెళ్ల విఠలాచార్య గారు ప్రారంభించారు, పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య గారు. అండ్ ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, బుక్ ఫేర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ గారు, నవ తెలంగాణ సంపాదకుడు సుధా భాస్కర్, ప్రజాపక్షం సంపాదకుడు కె శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఇనాగరేషన్ ప్రోగ్రాంలో వీళ్ళందరూ ఉన్నారు. అయితే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలానే జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. వీటిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉచితంగా ఇవ్వటమే కాకుండా ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అండ్ వీటిలో ఎన్నో పుస్తకావిష్కరణలు కూడా జరిగాయండి. అవి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినవి అండ్ వేరే పబ్లికేషన్స్కి సంబంధించినవి కూడా జరిగాయి. కొన్ని సెమినార్స్ కూడా జరిగాయి.
తర్వాత మనకి భాషా సాంస్కృతిక శాఖ స్టాల్, అక్షరయాన్ స్టాల్, తెలంగాణ సాహిత్య అకాడమీ స్టాల్, తెలుగు వికీపీడియా, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, సాహిత్య అకాడమీ, భారతీయ విద్యాభవన్, దివ్యజ్ఞాన సమాజం, గద్దర్ ఫౌండేషన్, విశాలాంధ్ర పబ్లికేషన్స్ హౌస్, ఇలా ఇవన్నీ చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. మేము వెళ్ళిన రోజు బండారు దత్తాత్రేయ గారు వచ్చారు. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రతిరోజు చాలా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ముగింపు వేడుకల్లో అంటే 19th రోజు జరిగిన కార్యక్రమంలో ఇంకా చాలామంది రైటర్స్ వచ్చారు అక్కడికి. అందులో నాకు తెలిసిన వారు కవి యాకూబ్ గారు, మెర్సీ మార్గరీట్ అక్క వచ్చారు. అండ్ కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు వి మల్లికార్జున్, నర్కేష్ ఉమార్, సూఫీ. వీళ్ళని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళినప్పుడు మల్లికార్జున్ని కలుస్తూ ఉంటాను. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. తను టీ కూడా తాగిచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మంచి ఛాయ్ తాగిన తర్వాత వాళ్ళతో మాట్లాడాక అలా కాస్త ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ ఇందులో మంచి పుస్తకం అరుణతార, బాస్ బుక్స్, ఎస్ఆర్ పబ్లికేషన్స్, అజు పబ్లికేషన్స్, అన్విక్షి, ఇవన్నీ అట్లా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ మనకి తెలిసిన పాత తరం పబ్లికేషన్స్ నవతెలంగాణ, తర్వాత నవోదయ అండ్ విశాలాంధ్ర, వీటన్నిటిలో కూడా కొన్ని చోట్ల అస్సలు కార్డు వర్క్ చేయలేదు. కొన్ని పుస్తకాలు కొనుక్కుందాం అనుకున్నాను, అవైతే కొనుక్కోలేకపోయాను. అదొకటి నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఇక్కడ విశాలాంధ్ర దగ్గర కూడా అంతే, 10% డిస్కౌంట్, కొన్ని చోట్ల 20% డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నారు. కానీ పుస్తకాలు నిజంగా విజ్ఞాన మంత్రాలు. వాటన్నింటిని కలెక్ట్ చేసి పెట్టుకోవటం చాలా చాలా ఇష్టం. నేనేం పుస్తకాలు కొన్నాను అంటే ఈసారి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అవి షార్ట్గా మీకు షేర్ చేస్తాను. ఘనంగా అయితే 36వ జాతీయ ప్రదర్శన జరిగింది, పుస్తక ప్రదర్శన జరిగింది. ఎవ్రీ ఇయర్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతూ ఉంటుంది. 365 స్టాల్స్ ఉన్నాయి. శ్రీశ్రీ గారి పుస్తకాలు చూడండి ఎన్ని ఉన్నాయో. అవన్నీ చూస్తుంటే అసలు ఎందుకు ఇక్కడ వర్క్ చేయలేదు. ఫోన్పే కుప్పిలి పద్మ గారు రాసిన కథలు వీడియో తీసుకుంటూ ఉన్నాను. భలే సంతోషంగా అనిపించింది. తర్వాత అలా ముందుకు వెళ్తూ ఉంటే కొన్ని చూడాలనుకున్న పుస్తకాలు అండ్ కాలాతీత వ్యక్తులని నాన్ డీటెయిల్ ఉండింది సబ్జెక్ట్లో. మనకి ఖచ్చితంగా అది మీకు కూడా గుర్తొచ్చింది అనుకుంటాను. మనకి తెలుసు కదా, 4 అక్షరాలు రాసుకునే నాకు 4 పుస్తకాలైనా కొనకపోతే పొద్దుపోదు కదా. అందుకే ఎంతగా తనివి తీరగా పుస్తకాలన్నీ చూసుకుంటూ మా అమ్మాయి ఏం కొంటుందా అని అనుకుంటూ నేను కూడా కొన్ని కొనాలనుకున్నవి కొనలేకపోయాను. ఎందుకంటే క్యాష్ కొంచెమే తీసుకెళ్ళాను, అక్కడ ఆన్లైన్ వర్క్ చేయట్లేదు కాబట్టి ఇంకా తను కొనుక్కోవాలి కదా అని కొన్ని నేను సాక్రిఫైస్ చేశాను. ఇక్కడ నేను ఎప్పటి నుంచో వెతుకుతున్న ఒక పుస్తకం దొరికింది. అది కూడా ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఈసారి బాల సాహిత్యానికి కూడా డిమాండ్ చాలా ఉంది. కలరింగ్ పుస్తకాలు, పజిల్స్, కార్టూన్తో కూడిన సంభాషణలు, చిట్టి చిట్టి కథలు, ఇవన్నీ అంటే ప్రతిరోజు సుమారు 30,000కు పైగా బాల సాహిత్య పుస్తకాలు అమ్ముడుపోతాయని ఎక్స్పెక్ట్ చేశారంట. సో ఇక్కడున్న ఇవన్నీ స్టాల్స్ అన్నీ తిరుగుతూ అక్కడ ఎవరైనా కనిపిస్తారా, మనకు తెలిసిన వాళ్ళు ఎలాగూ లిటరేచర్లో ఉన్నాం కాబట్టి తెలిసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని అలా పలకరించి రోజు వాళ్ళు బుక్ ఫేర్కి రావడం, రైటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అని తెలుసుకోవటం, వాళ్ళ పోస్టులు చూస్తూ ఉండడం, ఇదొక మంచి పండగలాగా అనిపించింది. పుస్తకాల పండగే ఇది. ఇంకా బుక్ ఫెయిర్లో చూసేవి కల్చరల్ ప్రోగ్రామ్స్ అండి. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. కుదిరితే మనం కాస్త టైం తీసుకొని సాయంకాలం పూట అక్కడికి వెళ్ళి మనము ఆ ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉన్నామంటే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ బిఫోర్ ఇయర్ వెళ్ళినప్పుడైతే చూశాను ప్రోగ్రామ్స్ కూడా. ఎప్పుడు 2-3 టైమ్స్ విజిట్ చేస్తాము, నుమాయిష్ కానీ బుక్ ఫెయిర్ కానీ. ఈసారి ఒకేసారి అట్లీస్ట్ ఒకసారైనా వెళ్ళాను కదా అని అదొక తృప్తిగా ఉండింది నాకు. ఎప్పుడు ఒక 3-4 రోజులే ఉంది బుక్ ఫెయిర్ కలంగా వెళ్ళిపోతూ ఉంటాము. స్టార్టింగ్ డే వెళ్తూ ఉంటాము. ఈసారి కూడా 3 రోజులు ఉంది ఇంకా క్లోజింగ్ కన్నాక వీకెండ్లోనే వెళ్ళాను. ఎందుకంటే ఈవినింగ్ లేట్గానే వెళ్ళాము.
లేట్గా వెళ్ళినా కొంచెం లేట్గా క్లోజ్ చేస్తారు కదా అన్న ధైర్యం, క్లోజ్ అవ్వదులే మనం వెళ్ళే వరకు అని. ఇంకొచ్చేసాము అక్షరయాన్ స్టాల్ దగ్గరికి. ఇక్కడ యశోధర ఉంది అండ్ విశ్వేక వాళ్ళని కలిసి 4 మాటలు మాట్లాడి 2 ఫోటోలు తీసుకొని అలా ఇంటికి తిరుగు ప్రయాణం అయితే అయ్యాము. బట్ ఏదేమైనా సమాజాన్ని ప్రభావితం చేసేది మాత్రం రచయితలే, అది ముమ్మాటికి నిజం. ఇంక ఇక్కడ బయలుదేరే ముందర ఇంకొక విషయం నేను షేర్ చేసుకోవాలి, అది నా మాటల్లో వినిపిస్తాను, వినండి. కేంద్రం మరియు ప్రబుద్ధ కల్చర్ సెంటర్ నిర్మాణ ప్రాజెక్ట్ ఇది. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం మరియు ప్రబుద్ధ కల్చర్ సెంటర్ నిర్మాణ ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలి అనుకుంటే ఇవాళ రిజిస్టర్ చేసుకోండి. వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను, ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. పేరు కరెక్ట్ ఫస్ట్ చెప్పడం అయితే నవయాన్ ప్రాజెక్ట్ నవయాన్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ ద్వారా నిర్మాణం అవుతుంది. అంబేద్కర్ హలో అండి, నమస్తే. నేను ఆర్జే నేను ప్రాజెక్ట్ నవయాన్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ చూసాక నాకు మన బుక్ స్టాల్ చాలా నచ్చింది ఈసారి. ఇదేంటంటే బోధించు పోరాడు సమీకరించు. మీరు కనుక ఒక నలుగురికి మంచి వాళ్ళకి చెప్పాలి మీకు తోచినంతగా అనుకుంటే ఈ ప్రాజెక్టు కూడా అందుకోసమండి. యువతరాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే యువతంతా కలిసి కొంతమంది ముందుకు వచ్చి మీరు ఇనిషియేటివ్ తీసుకుని మీరు ఏదైనా బోధించాలి, మీకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి అంటే ఈ ప్రాజెక్ట్లో మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చిన్నపిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినవి చూస్తుంది. అంటే ఒక మంచి బిల్డింగ్ కూడా బిల్డ్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్లో ఏముంటాయంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చదువు నేర్పించడము, మంచి లైబ్రరీ ఉంటుంది. అక్కడ విజ్ఞానాన్ని వాళ్ళకి అందివ్వడం కోసం భావితరానికి ఒక మంచి బాల్యంతో పాటు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని కూడా అందించడానికి మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు. ముందుగా అయితే ఇది స్వతంత్రంగా మీరు ముందుకు వచ్చి మీరు కూడా మీకున్న నాలెడ్జ్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. నేను కూడా మీకు చూపిస్తున్నాను. ఈ బ్రౌచర్లో మీరు చూపించండి. వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకొని మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మొదటగా 1,00,000 మందిని ఏకం చేసి వాళ్లతో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు, నాలెడ్జ్ని షేర్ చేయాలి అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ నవయాన్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ చాలా బాగా నచ్చింది నాకు. నేనైతే సపోర్ట్ చేస్తున్నాను, మీరు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రాజెక్ట్ నవయాన్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్. బీ ద చేంజ్ మేకర్. మాట్లాడుకుందాం, నేర్చుకుందాం, నిలబడదాం. ప్రాజెక్ట్ చాలా బాగుంది, లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము, రిటర్న్ అయిపోయాము ఇంటికైతే. చీకటి పడిపోయింది. ఇప్పుడు ఇంకా ఏదైనా ఒక టిఫిన్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలా దూరం కదా, 1 గంట పడుతుంది మనకి ఇంటికి వెళ్ళాలంటే. దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర టీ స్టాల్ ఉండేది ఆ జంక్షన్లో, కానీ ఇప్పుడు లేదు, ఇంకేదో స్టాల్ పెట్టారు. చాలా బాగుండేది టీ. ఎప్పుడైనా ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర బషీర్ బాక్స్ నుంచి ఇటు మళ్ళీ హిమాయత్ నగర్, మళ్ళీ అటు కోటి వైపు వెళ్ళే వైపు ఈ జంక్షన్ ఉంటుంది. చూస్తే గుర్తుపడతారు మీరు. అదొకటి మాట్లాడుకుంటూ ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఉంటా మరి. థ్యాంక్ యూ సో మచ్.